ఎప్పుడైతే ఆ వెలుగు నన్ను తాకి లేపిందో, లేపిన వెంటనే ఇక్కడ కర్ణపురం ఎక్కడ ఉన్నది? కర్ణపురం వెళ్ళాలి. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, కర్ణపురం వెళ్ళాలి. నేను ఏది చచ్చినా బతికినా కర్ణపురంలో చావాలి. దేవిని నమ్ముకున్న వాడిని కావాలి. నేను ఈ సచ్చుడు ఇక్కడ తెచ్చేది అక్కడ తెచ్చినమైతే కానీ నేను కర్ణపురం వెళ్ళాలి అనేటువంటి తలంపు నాలో పుట్టింది. ఎప్పుడైతే ఆ తలంపు పుట్టిందో మా చెల్లె దగ్గరికి వెళ్ళిన, వాళ్ళు బావి కాడ ఉన్నారు, వాళ్ళు క్రేన్ తవ్వుతారు, క్రేన్ పని చేస్తారు వాళ్ళు. నేను అక్కడికి వెళ్ళిన, నాకు అంతకుముందు పిచ్చి ఉన్నటువంటి సమయం, కానీ మా కొద్దిగా మంచి గాలి వచ్చింది. మంచి గాలి రాగానే నేను అక్కడికి వెళ్ళిన. ఎక్కడ మా బావాళ్ళు ఎక్కడ తవ్వుతారు బావి, అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళి పోయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అని మేము బాధపడి అది చేసినాం, మంచిగా ఉన్నదా, పానం మంచిగా ఉన్నదా అని అడుగుతారు. అడిగి మెట్టిట సంగతి బావ, నేను అర్జెంటుగా నేను అక్కడికి వెళ్ళాలి. నువ్వు వాళ్ళతోటి వెళ్ళలేదా? నువ్వు మీ అంటే చెల్లి వచ్చింది, అల్లుడు వచ్చిండు, వాళ్ళతోటి పోలే, నువ్వు వాళ్ళతోటి పోలేదా అని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటున్న దగ్గరకు వచ్చిన ఎదురుగా. ఎందుకంటే నువ్వు వాళ్ళతోటే పోయినావు కావచ్చు, వాళ్ళే నిన్ను తీసుకుపోయారు కావచ్చు అని నేను అనుకున్నా అని చెప్పి, నువ్వు ఒక్కనే వస్తాను అని చెప్పి అంటే ఇట్లా జరిగింది. దేవుడు ఒక వెలుగు నన్ను తాకింది. నాకేం కాదు బా, ఇప్పుడు నేను అర్జెంటుగా కర్ణపురం వెళ్ళాలి. నాకు పైసలు చేతుల, నా పైసలు కావాలని ఆ పైసలు పట్టుకొని వెంటనే అక్కడికి వెళ్ళిన. ఆ పైసలు ఇచ్చి మా చెల్లెని తీసుకొని హుజురాబాద్లో పడగొట్టు అడిగి. ఎందుకంటే అప్పుడప్పుడు ఖాళీ తప్పిపోతాను, ఒకసారి ఖాళీ మంచిగా ఉంటుంది, ఒకసారి ఖాళీ తప్పిపోతాను. అయితే అప్పుడైతే మంచి జ్ఞానం వచ్చింది, కానీ మరి దెబ్బన మళ్ళీ ఎప్పుడు ఏ సమయం ఏ జ్ఞానం వస్తుందో తెలియదు కదా. అది అప్పుడు ఎక్కడికి వెళ్తానో తెలియదు. చేతితో పైసలు నువ్వు ఇచ్చిన పైసలు నా దగ్గర ఉండేవో తెలియదు, అటువంటి పరిస్థితి. అందుకే నన్ను హుజురాబాద్లో పడగొట్టు, ఆడికి వెళ్తే ఇక తర్వాత దేవుడేరు అని చెప్పి అని ఇక వాడి దాకా తీసుకొని వచ్చినాక, ఆడికి వచ్చినాక మా చెల్లె నా మీద పడి ఏడ్చుడు, నేను ఆమె మీద పడి ఏడ్చుడు. ఇంతమంది మేము ఆరుగురం పుట్టిన కాడ ఆరుగురం నీ యొక్క బాధను మేము ఎవరూ సహకరించలేకపోతాను అని బాగా ఏడ్చి బస్టల్లో బాగా ఏడ్చి 1000 రూపాయలు నాకు చేతిలో పెట్టి, సరే అన్న నీకు ఇష్టం అని దేవుడు ఏ దేవుడు అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళు అని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టి బస్ స్టాండ్లో కూడా పెట్టిపోయింది. నేను బస్ రాగానే ఎక్కిపోతాను, చెల్లి నువ్వు వెళ్ళు అని ఆమె వెళ్ళే బస్సుకి ఎక్కించి, నేను మళ్ళా నాకు ఆ సినిమాలో మళ్ళీ ఒక తలంపు వచ్చింది. ఇక్కడ మా భార్య వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దేవుని నమ్ముకున్నాలే, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఒక కాడ ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆడ ఆరాధనలోనే ఆయన మా ఉన్నాడు. ఆయన ఉండి, అయ్యో అల్లుడు ఏంది ఇట్లా వచ్చినవేంది, అసలు నీ అవతారం ఏంది ఇట్లా అయిపోయింది అని చెప్పి అని చూసి నేను పోగానే నన్ను చూసి ఆ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరు ఉరికారు. నన్ను చూసి అంత భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే నా మెడ చుట్టూ తాయితారు, ఎంటికలు ఇంత పెద్దగా, గడ్డలు ఇంత పెద్దగా, భయంకరంగా పిచ్చుంది లేక నన్ను చూసి ఆ చర్చిలో ఉన్నటువంటి వారే అటు పక్కకు తొలగిపోవట్లేదు. అయ్యా బాబు ఆట కూర్చో అని అక్కడ నుండి పాస్టర్ మాట్లాడతాను. ఆ తర్వాత అందరు అయిపోయిన తర్వాత పాస్టరు, నాకు కూడా కూకుండే ఓపిక లేదు, గోడను పట్టుకొని నిలుస్తున్నా. ఎందుకంటే గట్టిగా నిలుస్తున్న ఓపిక లేదు, కూకున్నా ఓపిక లేదు. అప్పటి వరకు అన్నం లేదు. అయితే ఆ రాత్రి అంతా ఆ వారింటికనే ఉన్న తర్వాత ఈయన ఏం చేసినట్టే మరి ఇట్లా అల్లుడు వచ్చిందని
మా భార్య వాళ్ళు అన్నప్పుడు ఈయన ఉన్నాడు అని చెప్పి ఒక మాట చెప్పినట్టున్నది. అయితే ఆయన నెట్టుకోకుండా కావాలి అయి మంచిగా అని అంటే ఈయన ఏం చేసిండే, నాకు కావాలి కాస్తాడు, నాకు కావాలి కాస్తాడు, ఈయన ఏం చేస్తే బాగుండాలి అన్నట్టుగా కాస్తాను. ఈయన ఎటు పోనీయకుండా ఆయన అనుకుంటాను, కానీ ఈయన ఏం చేస్తే నాకు నాలో ఉన్న సైతాన్ని ఏమంటానంటే నిన్నేమో చేస్తాడు, నిన్ను పొడి చేస్తాడు, నేను అందుకే బాగా చూస్తాడు. ఆయన కళ్ళల్లో అది ఉన్నది, ఇది ఉన్నది, ఎట్లా ఉడితే బాగుండు, ఎట్లా చంపితే బాగుండు అని అటువంటిది ఉన్నది అని నాకు అటువంటి తలంపు వస్తుంది అన్నట్టు. వీళ్ళు మళ్ళీ పట్టిస్తే మళ్ళీ మంత్రకల్లా ఎంబడే పడతారు. ఎట్లయితే కాదు ప్రభా, ఎట్లా చేసి నేను మంత్రగాళ్ళ చేతికి దిక్కదు. మళ్ళా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వీళ్ళు కొంచెం అయితే ఇక నీ వీళ్ళకి దొరికేటోనే, వీళ్ళకి దొరకకుండా బస్సు ఎక్కలే, బండి ఎక్కలే, తోవబట్టలే, మళ్ళీ వేరే తోవ అందుకొని ఆ ఊరికి మళ్ళా కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె మంచిగా ప్రార్థన చేసింది. ఆమె కూడా పరిశుద్ధాత్మ ఉన్నదన్న, నాకు దేవుని వరం ఉన్నది అట్లా ఇట్లా ప్రార్థన చేసింది. అంటే పోగానే కాళ్ళు నీళ్ళు ఇచ్చింది, ముఖం కడుక్కోమన్నది, పళ్ళ పుల్లు వేసుకొని పోయినా అంటే కాళ్ళు కడుక్కోమన్నది, ముఖం కడుక్కోమన్నది, నీళ్ళు పెట్టింది, తానం చేసిన గిలాసుడు, ఇంత పొడుగు గిలాసుడు పాలిచ్చింది, తాగి అన్నమయ్యేదాకా కొంచెం ఇట్లా వరకు, ఎందుకంటే నీ పని మంచిగా లేదు కదా అని అన్నది కదంటే ప్రార్థన చేస్తా పట్టాను. ప్రార్థన చేసింది, కొద్దిగా తీరు కనిపించింది. ఆ తర్వాత నేను పండుకున్న తర్వాత మా బామ్మదికి ఏ విధంగా మళ్ళీ ఫోన్ వచ్చిందో ఆయన నా కావాలి కత్తాడు మళ్ళా. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తాడు, దేవుడిని నమ్ముకుంటా అని ఒక మాట చెప్పిండు అనేది మళ్ళీ మా చెల్లె చెప్పినట్టుగా వీళ్ళకు దేవుడిని నమ్ముకుంటా అన్నాడు అని అంటే ఎక్కడికి వెళ్ళిండు, ఏం కథ ఇనికి వేరు చేస్తారు. ఇనికి వేరు చేస్తే ఆ ఇనికి వేరు ఎక్కడికి మంత్రికుల దగ్గరికి పోతుంది. నా మీద ప్రయోగం చేసే ఆ చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అందుకనే వీళ్ళ మా వాళ్ళకే తెలియకుండా ఉండాలి అనే ఉద్దేశం మరి. ఏమనంటే ఇప్పుడు అసలు వీళ్ళకి తెలియకపోతే ఇక వాడిని కూడా తెలియదు కదా అని ఇక వీళ్ళ నుండి తప్పించుకున్నట్టు కావాలి మొత్తం అని ఏం చేసిన అంటే అక్కడికి పోయాక మా బామ్మది కూడా ఈయన నెట్టు పారిపోకుండా మంచిగా చుట్టూ కంచేసినట్టు చూస్తాడు. నేను బైబిల్ మాత్రమే ఇక. అయితే ఈ బైబిల్ ఇవ్వమన్నప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఈ బైబిల్ నా చేతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చోని అయిపోతానేమో, ఆ సైతాను నన్ను వెంటాడుతుందేమో, ఆ సైతానుకు నేను దొరకకుండా ఉండాలంటే ఇది నా దగ్గర ఉండాలి అని నాకు మళ్ళొక్క దమదమ పుట్టింది. ఈ బైబిల్ నా చేతిలోకి వెళ్ళిపోవాలి, ఏదేమైనా ఈ బైబిల్ నా చేతిలోకి వెళ్ళిపోవద్దని పట్టుబట్టిన అని ఈ అన్న తర్వాత అప్పుడు అంబారు ముక్కేది. నేను ఒక్కసారి ఊళ్ళో పోయి అంబారు కొనుక్కొని వస్తాంటే నేను తెత్తగానే వీడు కూర్చోంటాను. లేదు నేను కూడా అట్లా పోయి కాలు తగినట్టు ఉంటుంది నాకు, నేను అట్లా పోయి రావాలని చెప్పి నేను తప్పించుకోవాలి. ఎందుకంటే మా ఊళ్ళోకి నేను దొరకదు. మా ఊళ్ళోకి దొరికితే ఈ ఊళ్ళో మొత్తం పలాని కాడ ఉన్నాడంటే వాళ్ళకు కూడా దొరికిపోతాను, చేతబడి చేసేటోళ్ళకు కూడా దొరికిపోతాను. కాబట్టి వాళ్ళకు నేను దొరకాలి అని చెప్పి నేను అనుకొని ఆయనతో అక్కడికి వెళ్ళిన. అంబారు కొడుకు వెళ్ళిన, అంబారు కొనుక్కున్నా. ఆడికి వెళ్ళి ఊరు దాటేవారి దాకా ఊరికి వచ్చిన. అప్పటికి పొద్దు కరకర పొద్దు ఊపుతుంది. ఆడోళ్ళంతా ఇటు పనులు పోయినటువంటి వాళ్ళందరూ ఇటు ముఖరత్తారు. నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే వాళ్ళు రోడ్డు దిగిపోతారు. ఎందుకంటే నా అవతారం అట్లా ఉన్నది, నా అవతారం అంత భయంకరంగా ఉన్నది. ఆ భయంకరాన్ని చూసి, నా చుట్టూ యంత్రాలను చూసి వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే ఈ పిచ్చోడు ఎప్పుడు రాయబడి కొట్టేది తెలియదుగా. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇక నేను వెళ్ళిపోతానా, వాళ్ళందరూ రోడ్డు దిగిపోతారు. మళ్ళీ అంత దూరం పోయినాక నమ్మకం మరి చూస్తారు. అటువంటి స్థితిలో నేను అక్కడ నాకెన్నడూ తెలియదు. మా మేనత్త బిడ్డుండే ఆమె దగ్గరికి నేను వెళ్ళిన.
ఫలాని నాకు వాళ్ళ ఇంటి పేరేమో తెలియదు, వాళ్ళ పేరేమో, వాళ్ళ పేరు మాత్రం ఒకటి తెలుసు, ఐలయ మౌరవ అనే మాట ఒకటి మాత్రం తెలుసు. ఒకరిని అడిగితే ఆమె అన్నది కాదంటే ఇక్కడ ఉన్న భాగం చెట్టు కాడ ఉన్నది వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంది ఇంత చీకట్లతారు, ఏంది ఈ అవతారం ఇట్లా అయిపోయింది, ఎందుకంటే పరిస్థితికి ఇట్లా అయింది, బాగా శోధన పడ్డది, బాగా మంత్రికులు నయపడ్డారు అని అన్నీ నాకు జరిగినటువంటి సంఘటన ఆయనకు వాళ్ళు చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, ఎన్ని రోజులు ఉండు, నీకేం కాదు, నేనున్నా అని చెప్పి అన్న తర్వాత ఆ రోజు ఉంచుకున్నారు. తెల్లారి నేను అన్న మంగళాయనని తీసుకురా అన్న, మంగళాయన ఇల్లు ఎక్కడుందో అక్కడికి వెళ్దాం, షాప్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్దాం, నేను కటింగ్ కొట్టించుకోవాలి, ఎందుకంటే నేను ఒక నేరత్తునిగా కనిపిస్తాను, ఒక దోషిలాగా కనిపిస్తాను, ఎందుకంటే నేను ఒక పిచ్చునిలాగా కనిపిస్తున్నా, నీ పిచ్చునిలాగా నేను ఉండదు. సరే పర్వాలేదు అన్నాడు అని ఇప్పుడైతే తానం చేసుకొని తిను అని చెప్పాడు. తానం చేసుకున్నా, తిని ఇట్లా పండుకున్నా, అక్కడ ఆరాధన నడుస్తుంది, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటే, అక్కడ ఆరాధన నడుస్తుంది ఇక్కడ ఎందుకున్నావు అంటే, అప్పుడు ఆరాధన కాడికి లేచిపోయినా. మరి ఆరాధన జరుగుతుంది నేనంతుంది నాకు, ఆడికి పోతే చర్చిలు ఉన్నోళ్ళు ఇక్కడ ఈ మూల పట్టుకొని ఇదంతా ఊపుకున్న వాళ్ళు నన్ను బొంగన వాటి ముఖం ఉరికారు. అటు మూకన ఉరికినటువంటి వాళ్ళు ఆయన అక్కడికి వెళ్ళి, బాబు అక్కడ కూర్చో అన్నాడు. అక్కడ కూర్చున్నాం అన్నాడు. ఇక్కడ కూర్చున్నా, ఇక ఆ ప్రార్థన అయిపోయింది. వీళ్ళ ఈ అంతా జనమంతా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయ్యా నాకు కూడా ప్రార్థన చేయాలంటే ఆయన నాకు పగ్గప్పుడు అంటే ఒక దగ్గర ఒక 8 ఫీట్ల దూరం నుండి చెయ్యి మీదకి లేబట్టి ప్రార్థన చేసింది ఆయన. అంటే ఎంత భయంకరంగా ఉంటే, ఒక్క పాస్టర్ ఎంత భయంకరంగా ఉంటే అట ఆ ప్రార్థన చేయాలని, కానీ ఒక 8 ఫీట్ల దూరం నుండి, అంత దూరం నుండి అక్కడుండి ఇక్కడ చేయలేబట్టి ప్రార్థన చేసి, ఏం కాదు నీకేం బాధపడదు, దేవుని మాత్రం విడిచిపెట్టకన్నా ఒక మాట మాత్రం చెప్పాడు. సరే మంచిదన్న అని అడిగి లేచిన సాయంత్రం వరకు మంగళైన వచ్చింది. రాయసుడు లేడు, ఏ కొమరేలు దేవుడు లేడు, ఏది లేదు. నాకు యేసు ప్రభే నాకు దేవుడు అని చెప్పి అనుకొని, ఈ కాకరకాయ వేడి లేదు, కాకరకాయ లేదు, ఈ నెత్తి రీసుడు లేదు, ఏది లేదు, ఇంటికలు ఇచ్చుడు అదే అటువంటి ఏం లేవు బాబు అని తీర్మానం చేసుకొని మంగళాయం రాగానే ఆయన ఒక 20-30 ఇచ్చి, ఎంత ఇచ్చినా నేను తెలియదు, నేను ఇయ్యలే పైసాను, ఆయన ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు. అయితే ఆయన ఇచ్చిండు కటింగ్ కొట్టడం అంటే కటింగ్ కొట్టి అప్పుడు కటింగ్ కొట్టి ఇచ్చి, ఆయన తెల్ల ఉన్నది తెల్ల దోది ఉన్నది కట్టుకో తమ్మే అన్నది అని కట్టుకున్నావు. ఆ విధంగా నన్ను అయితే ఆ రాత్రి అంతా మరి ఎట్లా తెలిసిందో శోధన, కానీ గిటే వెళ్ళిండని గట్టే వెళ్ళిండే తెలిసిందో, కానీ రాత్రి మళ్ళీ కొంచెం నన్ను శోధించింది సైతం. నన్ను మళ్ళా కొద్దిగా శోధన కలిగింది. ఆ శోధన కలిగిన వాళ్ళే మధ్యరాత్రి దొడ్డికి పోవుడన్నా, దొడ్డికి పోతే వచ్చేది లేదు, ఏది లేదు, దొడ్డికి పోవుడు, ఆ ఊరు దాటిపోవుడు, ఎట్లయినా ఇప్పుడు బాత్రూంలో ఎక్కువ లేవు కదా, ఆ ఊరు దాటిపోయి ఆ దొడ్డికి అటు భయంకరమైనటువంటి చీకట్లు అటు ముఖన పోయేది. ఇక వాళ్ళు 2-3 రోజులు ఉండగానే వాళ్ళకి ఏమనిపించిందంటే, కొద్దిగా ఏం ఆరటం ఇది అనిపిస్తుంది కదా, కొంచెం ఇక వాళ్ళ హృదయంలో కొంచెం మార్పు చూసే వరకు ఇక నాకు కూడా ఉండాలనిపించలేదు. ఎందుకంటే ఇక వెళ్ళిపోవాలి మనం కూడా, ఈ 2 రోజులు తలదాచుకున్నది సార్ అని చెప్పి మళ్ళా 4-5 రోజులు అయినప్పటికీ, 4 రోజులు అట్లా అయింది, 4 రోజులు 5 రోజులు అయింది. ఆ తర్వాత మళ్ళా చెల్లెని విడిపించుకొని మళ్ళీ ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి, అక్క చెల్లె మళ్ళా
అసలు ఏంది ఇది బతికిలా అయిపోయిందని వాళ్ళు మళ్ళీ ఏడుచు ఇట్లా ఈ దొంగతనాన ఇట్లుండు ఎందుకు, ఈ పరిస్థితులు ఏంది, అసలు పిల్లలేంది, ఈ జీవితం ఏంది, ఈ కథ ఏంది, ఎందుకు నీ బతికిట్ట అయిపోయిందిరా. ఎంతోమంది నువ్వు ప్రేమించేది, మేము వచ్చినా ఎంతో కళ్ళ పండుగలు చూసుకునేది. అసలు నీకు ఈ ఎట్లా నీకు ఈ శ్రమలకు ఇట్లా రాబట్టని బాధపడి ఏడ్చి వాళ్ళు ఇద్దరు మళ్ళా నన్ను బస్ ఎక్కించేదాకా ఉండి బస్ ఎక్కించి హన్మకొండ బస్ ఎక్కించి అప్పుడు వాళ్ళ ఇంటికి నేను కర్ణపురం పోయి కర్ణపురంలో ఉన్నప్పుడు అప్పుడు పోయి అలా ఉన్న తర్వాత ఓ రోజు ఆల్ నైట్ పేరు ఉన్నది, 2 రోజుల తర్వాత ఆల్ నైట్ పేరు ఉన్నది. ఆల్ నైట్ పేరులో నేను మళ్ళా నాకు ఏమైందంటే అయ్యగారు పాలయ్య మాట్లాడిన తర్వాత పాలయ్య ఏం కాదు భయపడకూడదు అని చెప్పి జోసెఫ్ బ్రదర్ కూడా మాట్లాడినప్పుడు ఆ మాట వినొచ్చింది. ఏం కాదు మీరు భయపడకూడదు, ఏ సైతాన్ ఏం చేయదు, ఏ మంత్రికుడు ఏం చేయడు, యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు నీకు తోడు ఉన్నాడు అని చెప్పి పదే చెప్పినప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చింది. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ధైర్యం, ఆ తర్వాత మళ్ళా ఏడిపోయి ఇంత బండలు తడిచిపోయేది. ఒక్కొక్క బండ 2 ఫీట్ల బండ వాడ ఏడితే అసలు ఇంతగానం ఏంది ఏడు అని ఏడిచి అట్లా ఆ విధంగా ఏడ్చేది, బాధపడ్డాను. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ రోజు నైట్ ఆల్ నైట్ పేరు రాత్రి నాకేదో చీమలు కుట్టినట్టు ఈ శరీరం అంతా చీమలు కొరికినట్టుగా మొత్తం శరీరం మొత్తం ఆ విధంగా కొరికినట్టుగానే అయ్యేది. అయితే అక్కడ ఒక మరియక్క అనే ఉంటుంది. ఆ మరియక్క దగ్గరికి నేను వెళ్ళలేదు. కానీ నేను ఒక చెట్టు కింద కూర్చుండి బాధపడతానా, అసలు ఎందుకు మళ్ళీ ఇదొక రకమైన బాధ. నిన్న మొన్న ఒక రకమైన బాధ ఉన్నదంటే మళ్ళీ ఎంత పెయ్యంత ఉరుకుడు, ఏంది అసలు ఈ మంట, ఈ బాధ ఏంది అని చెప్పి నేను బాగా బాధపడతాను, ఏడుస్తాను, కళ్ళ పంట నీళ్ళు గారిపోతున్నాయి. అసలు ఆ మరియక్క వచ్చి అన్నాయి కదా అన్నోలే ఆ కళ్ళల్లో తూడ్చుకొని ఆమె దగ్గరికి పోయినాక అన్న గుడ్లకు ఈ కుప్పలన్నీ ఎత్తిపోయి వాళ్ళు ఊడిసిన చర్చి అంతా ఊడిసిరు, కుప్పలు చేసిరు, ఆ కుప్పలన్నీ ఎత్తిపోయాను అన్నోళ్ళ నేను పనికి పోవాలక్క, నాకు నా చేతిలో పైసలు లేవు, అన్నం కావాలి, ఆకలి కాదు అని నేను అంతకుముందే ఏడుస్తున్నా కాబట్టి బాగా దుఃఖంతో ఆమె చెప్పినప్పుడు ఆమె అన్న ఎందుకు బాధపడతాను, నేను అన్నం పెట్టిస్తా అయ్యతోడు చెప్పి నోడు అని ఆ కుప్పలు ఎత్తిపోయాను. ఆ కుప్పలు ఎత్తిపోసి అంటే దాదాపు ఒక 2 గంటల చెప్పి ఎత్తిపోయాను. ఆ కుప్పలు కొద్దిగా ఏమి లేవు, బాగానే ఉన్నాయి. ఒక 2 గంటల సేపు ఎత్తిపోతేనే ఊడిసినాయి. అవన్నీ అంతా ఆ చర్చ్ అంతా ఊడిసినాయి, అన్నీ ఎత్తిపోయాను. ఎత్తిపోసిన తర్వాత ఏ కొరుకుడైతే ఉన్నదో ఆ చీమలు కొరికినట్టుగా ఒక్క సగం మందం నయమైపోయింది, సగం తక్కువ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమె తీసుకుపోయేటప్పుడు అన్నది, ఏం లేదు దేవుడు తాకిండు, నీకు బాగా అవుతుంది అన్న, నువ్వురా దేవుడి పని చేస్తే మంచిగా అవుతావా అన్న అని చెప్పింది. నాకు మేస్త్రి పని వస్తుంది కదా, మేస్త్రి పని చేస్తే అందులో ఒక 400 ఉంటే 200 కట్టేస్తారట. అట్లా మరి 200 ఉంటే ఒకటే లుంగి ఒకటే అంగి, ఒక లుంగి ఒక అంగి మాత్రమే ఉన్నది, నా దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు. అయితే నేను 1500 మా చెల్లి ఇచ్చినప్పుడు అవి
ఇక పొద్దున ఇంత సాయంత్రం ఇంత అట్లా తింటే అవి అయిపోయినాయి. గాలి తుఫానుతోటి బాగా వనగొట్టి చల్లగా ఈగ వచ్చి చేతులు ఇట్లా ముడుచుకుపోయినాయి. అటువంటి చలి పెట్టింది. అటువంటి చలి పెడితే ఈ పానం మంచిగా లేనుండు కదా, బలహీనత అయినుండు కదా, ఈ చెక్కలు ఇట్లా అంటే సాపర్చలేదు ఇక ఇట్లనే ముడుచుకొని ఉన్నాయి. ఇక కాళ్ళు ఇడ్చుకపోడు, చేతులు ఇడ్చుకపోడు, మళ్ళీ ఇది ఒక అది తయారైంది. అట్లా 3 రోజులు ఆ చలి ఈగం అట్లా ఉన్నది. ఇక నాకు ఎవరు లేరు, దిక్కు వెనుక ముందు ఎవరు లేరు. ఏం చేయాలి ప్రభా, అసలు దిక్కులేని బ్రతకైపోయింది అది అని అట్లా ఏడ్చేది. అట్లా ఏడ్చి నేను మళ్ళా ఎక్కడికంటే మా అన్న వరంగల్ కట్టుకుంటాడు, మా అన్న దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే నాకు ఒకటే డ్రెస్ ఉంది కదా, ఒక డ్రెస్ ఉంది. మా అన్న దగ్గరికి వెళ్తే మా అన్నది ఒక డ్రెస్ ఇచ్చిన కానీ అది 2 డ్రెస్సులు అయినాయి. 2 డ్రెస్సులు వర్కచ్చుకుంటామని అక్కడికి వెళ్ళిన. కొన్ని పైసలు కూడా వర్కచ్చుకుంటాను. పోతే ఆయన ఏం చేసిందంటే, పైసలు వేలు నేను ఇళ్ళల్లో పోతానా, పైసలు లేవేమని అన్నాడు. అంటే ఇళ్ళల్లో పోతానా నేను, నీకు ఇష్టమైన డ్రెస్సు వాళ్ళతో నీకు ఇష్టమైన డ్రెస్సు కొనుక్కో అన్నాడు. అంటే అరే నేను సత్తాన్న అంటే నువ్వు కంటెలు పెట్టినట్టు ఇంకో డ్రెస్ కొనుక్కోపోమంటా. నా కడుపులోకి అన్నం లేదు, నాకు కాలు రెక్కలు ఎడుచుకొస్తానే, నువ్వు ఇట్లంటే ఇట్లా సాపవడం లేదు, నాకు నా బాధ ఇట్లున్నది. నువ్వు ఇది ఇల్లు కట్టినందుకు మేస్త్రి కింద బట్టలు పెడతారు కదా, మేస్త్రికి ఇళ్ళల్లో పోయేటప్పుడు ఆ బట్టలు తెచ్చుకోపో, నువ్వు నీకు ఇష్టమైన డ్రెస్ అంటాడు. నేను చస్తాను నాయన అంటే, నువ్వు బట్టలు లేవనికి నాకు ఒక 2000 కావాలి అని అంటే, నా దగ్గర లేవు అని ఆ రోజు ఒక డ్రెస్కి ఎంత అయింది, 500 అయింది. ఇక 500 ఇస్తాను. ఏం చేసుకుంటా, బట్టలు కొనుక్కుంటే బట్టలే కొనుక్కో, ఏం కొనుక్కుంటావు కొనుక్కో అని ఒక పాత అంగి, ఒక పాత ప్యాంటు ఇచ్చి ఆ 500 రూపాయలు ఇస్తే, ఈ 500 నాకెందుకు, నీ ఇల్లు కట్టినాకంతా, ఇల్లు కట్టినా నాకు ఇంకా 20,000 రూపాయలు రావాలి, 2,000 ఇవ్వంటే ఎత్తలేవా అని చెప్పి నేను అలిగిపోయి ఆడ పక్కన హోటల్ ఉంటే ఆ హోటల్ కాడ కూర్చున్నా. చూడు, నాన్న వాళ్ళు కూడా నన్ను ఎవరు దగ్గర ఎత్తలేరు. అసలు తోడబుట్టిన వాడు కూడా ఇక్కడికి అత్తే కూడా నన్ను కనికరించలేడు. అసలు నా జీవితం ఎట్టయిపోయింది. నేను పైసలు ఇవ్వకున్నా నా అన్న ఇల్లు కట్టాలి, ఆయన ఇల్లు లేక ఆడే బిడ్డల పెళ్ళి చేస్తానని నేను బాధపడి ఇల్లు కడితే ఈరోజు నాకు ఒక 2,000 కావాలంటే ఇద్దలేడు. పాత అంగి, పాత ప్యాంట్లు చేతులు పెట్టి అయితే అని నేను బాధపడి హోటల్ అయిన దగ్గర కూర్చుంటే అక్కడికి వెళ్ళి కీకేసి, ఇగో ఇది తలుపేసుకొని తాళం వేసుకునేది, ఈ ఇంటి ముంగట ఇంత పాకోలు ఉన్నది, ఆ పాకల దానికి కట్టెగా తలిగేసి, ఇగో ఈ డ్రెస్సును ఇక ఆ డ్రెస్సులా 500 పెట్టిన తీసుకో అని చెప్పి ఇల్లుకు తాళం వేసుకొని పోయింది. ఆ మాట చెప్పినప్పుడు గుండెలు పలికి, ఎందుకంటే ఎవరో అంటే నేను బాధపడకూడదు, కానీ నా అన్న తోడబుట్టిన అన్న, నా తండ్రి లేకుండా కూడా నన్ను ఎంతో పోషించేవాడు, నన్ను సాధిపెద్ద చేసేటువంటి వాడే
ఈరోజు నాకు సహకరించకుండా నా అన్న నన్ను ఈ విధంగా అన్నదని మస్తు ఏడుస్తూ కన్నీరు గార్చి ఆ విధంగా బాధపడి ఆ పక్కన ఇంకొక షోరూమ్ అని ఉన్నది. ఆమె ఎందుకన్నా అన్నట్టుగానే పెడుతుంది. అక్క నా పరిస్థితి ఇట్లున్నది, తోడబుట్టినోడు అని చూడకుండా కూడా ఇట్లా ఈ విధంగా నాకు ఏమి రూపాయి ఎత్తలేదన్నా అక్క అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె కూడా ఏడుస్తామన్నా. అయ్యా అన్న ఇంత కష్టపడ్డావు అన్న అని ఏడిచినప్పుడు అప్పుడు బాధ. అప్పుడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని అయ్యా నీకేమైందిరా తల్లి, అయ్యా ఆ కాళ్ళు చేతులు ఎందుకు గుంజుకొస్తున్నాయి, అయ్యా నీకెందుకు ఇబ్బంది అయింది తమ్మి అని దవాఖానకు తీసుకుపోతుండేమో, నన్ను మంచి హాస్పిటల్లో చూస్తుండేమో అని బాధపడి నేను అన్న దగ్గరికి వెళ్తే అన్న కూడా తాళం వేసుకొని జేబులో డబ్బులు పెట్టిన తీసుకో 500. అదే నువ్వు ఇల్లు కట్టినావు కదా, దానికి ఆ బట్టలు తేవాలి కాబట్టి మేస్త్రికి తమ్ముడు అని కాదు, అక్కడ నువ్వు మేస్త్రికి బట్టలు పెట్టాలి కాబట్టి ఆ బట్టలు నువ్వు పెట్టుకో, తెచ్చుకో, బట్టలే తెచ్చుకో, లేదంటే ఆ డబ్బులే వాడుకో, 500 అయితే ఇస్తున్న బట్టలకి ఇది అని అన్నప్పుడు నాకు బాగా ఎవరి అన్న ఎవరి తమ్ముడు అని నాకు బాధ కలిగి బాధపడి ఏడ్చి అప్పుడు పక్కన ఉన్నటువంటి షోరూంలో ఉన్న వాచ్మెన్ అమ్మ కూడా ఏడుస్తుంది, బాధపడే అదంతా వాళ్ళకి చెప్పింది. కానీ ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు సరే అని మళ్ళా ఇక్కడ ఉంటే నేను బ్రతక, ఎందుకంటే వాళ్ళు వెళుతూ ఉన్నారు తాళం వేసే, మేము ఇళ్ళలో పోవాలి అర్జెంటుగా అని వెళుతూ ఉన్నారు. కానీ నేను అటు ఇటు పోయినాక మళ్ళీ వచ్చి తెల్లారి పోయిననే సంగతి కూడా నాకు తెల్లారి మళ్ళా నేను మళ్ళీ పోయినా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పోయిందంటే మళ్ళా అదే రోజు వాళ్ళు అటు వెళ్ళిపోగానే నేను కర్ణపురం వెళ్ళిపోయినా. కర్ణపురంలో ఒక చెద్దరన్న ఏమందాము చలికి వణుకుతాను కదా, చేతులు ఏం లేదు, ఉన్నొక్క లుంగి ఉన్నది కదా, రాత్రి అంతా ఆ లుంగినే కప్పుకునేది, ఆ లుంగినే కప్పుకునేది, డ్రైవర్ మీద ఉండి ఆ లుంగిని కప్పుకొని పడుకునేది, తెల్లారి అదే లుంగిని మళ్ళీ కట్టుకునేది. అట్లా నా జీవితం అలా అయిపోయింది. ఎవరు సహకరించలేదు. కానీ ఆ తర్వాత అయ్యగారు పనికి రమ్మని చెప్పినప్పుడు ఆ పనికి పోయిన 200 రూపాయలు ఇచ్చేది, 200 రూపాయలు అది వారానికి ఒక్కసారి ఇచ్చేది. ఇంతే ఎక్కడెక్కడనో టిఫిను మనిషి అందులోకి ఏం తింటే బాగుపడతాము అనే రకంగా ఏదో ఒకటి తిని అది చేసినప్పుడు ఆ పైసలు అటే వారానికి అటే అయిపోయేది. ఆ తర్వాత ఒక 15 రోజులు నెల రోజులు అట్లా గడిచింది. నెల గడిచిన తర్వాత మా భార్యకు ఫోన్ చేసిన, దాకా నేను ఫోన్ చేయలేదు. అంటే మా అన్నగారు పోయి చెప్పిండు ఏంటంటే వాడు అక్కడనే కర్ణపురంలో ఉంటాడట. నేను చెప్పిన కదా ఎక్కడ ఉంటాను అంటే నేను కర్ణపురంలో ఉంటాను అని మా అన్న చెప్పిన. మా అన్న చెప్తే మా అన్న పోయి వాడు కర్ణపురంలో ఉంటాడట అని చెప్పిన వాళ్ళే వాళ్ళు నాకంటే ముందుగానే వాళ్ళు కర్ణపురం అంతేపురాడు పెట్టారు. వాళ్ళు ఆ మాంత్రిక క్రియలు ప్రయోగం చేయడానికి కొరకు నాకంటే ముందుగానే ప్రయోగం చేశారు. అయితే ఎప్పుడైతే నేను అక్కడ ఉన్నానని తెలిసిందో అంతలే మా భార్య వచ్చింది, ఫోన్ చేస్తే మా అల్లుడు వచ్చింది, బిడ్డ వచ్చింది, మా కొడుకులు వచ్చారు, అందరు వచ్చారు. కానీ అన్న తమ్ముడు తోడబుట్టిన వారు ఎవరు రాలేదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఓల మీద ఓలు వాడు ఏడుచుడు చేసుడు, నా బిడ్డే ఏడుచుడు, ఆ విధంగా జరిగింది. అది అయిపోయిన తర్వాత
వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా నాయనకు నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి బాగలేకుండా వెళ్ళిపోయాను, మా నాయన నా మీద ఏడ్చడు మొదలేదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడు. వాడంత గుణవంతుడే పడలేడు. ఉన్నారు ముగ్గురు, కానీ ఎవడు ఆ గుణవంతుడు కాదు. కడుపు విషారించేటోడు. నీ చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా ఇచ్చాట. అందరూ ఊడవిక్కున్నటోళ్ళే, కానీ వాడు ఒక్కడు ఇచ్చి పిలిచి ఉన్నాయని కానీ పిలిచి ఇచ్చేవాడు అని. అందుకొరకై ఆయన నా మీద ప్రాణం పెట్టుకొని ఏడుచుడు మొదలుపెట్టాను. మా అన్నలకు మా తమ్ములకు అందరికీ చెప్పుకుంటా ఏడుచుడు మొదలుపెట్టేదని. నాన్న బాగలేదు, నీ కొరకు ప్రాణం పెట్టుకున్నాను, నువ్వు ఒక్కసారి వచ్చి ఆయన పలకరించు అని అంటే, నేనే సాగు బతుకులో ఉన్నా, నేను ఊళ్ళకత్తే బతుకుతానా అని అనుకున్నా. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా, ఊళ్ళకత్తే బతుకుతానా అంటే అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక దూడను దాదుకున్నా. లావిని చదువుకుంటే కట్టుకారుగా వచ్చిన దూడ ఎట్లా అంటే ఇంత పెద్దగా మంచిగా లావుగా సూపర్ ఉన్నది. ఆ దూడ మీద నాకు చేసినటువంటి క్రియ మళ్ళీ ఆ దూడ మీద చేస్తే ఆ దూడ ఊరిబడి చచ్చిపోయింది. ఇక ఆ తర్వాత ఇక్కడికి హన్మకొండకు వచ్చాను. హన్మకొండకు వచ్చి ఒక రూమ్ కావాలి, ఎట్లా 40 రోజులు ఉపవాస ప్రార్థన నడుస్తానే. అప్పుడు హన్మకొండ, వరంగల్ ఇదంతా తిరిగినాం. ఎందుకంటే వరంగల్ కాడ ఎందుకు తిరిగినాం అంటే, అక్కడ మా అన్న బిడ్డ ఉంటుంది, మా అన్న కూడా ఉంటాడు. అయితే అక్కడికి అన్న మీద ఆశ పోయింది, కానీ బిడ్డ ఉన్నది కొంచెం ఆశ అని. సరే వాళ్ళ సోము వాళ్ళు తిన్న మంచిదే, మన సోము మన తిన్న మంచిదే. కానీ అయితే ఎందుకంటే పక్కన ఉంటే ఆపత్తు సంపత్తి కడితే ఆదుకుంటారేమో అని 10 రూపాయలు పెట్టకుండా మంచిదే అని అన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం, వెతికినాం. ఎక్కడ వెతికినా మాకు సరైన రేటుకు ఆ రూమ్ రెంట్ దొరకలేదు. అయితే జైలు పక్కనే ఒకటి ఉన్నది రూమ్, ఇది ఉన్నది, ఇల్లు ఉంటారా అంటే అందులో ఆమె కూడా చూపించింది. చూపిస్తే అలా మాకెలను తోలేదు. పొద్దుదాకా మేసేది, పొద్దుకి కనబడబట్టేది. ఆ మాకెలు పడిన దొడ్ల ఎట్లున్నదంటే జిడ్డు ఉచ్చుచ్చ వాసన వస్తుంది. దానికి అడుగుతా, శుభ్రం చేస్తా, బ్లీచింగ్ పౌడర్ పెట్టి మంచిగా అడుగుతా అని చెప్తే అది ఒప్పందం చేసుకుని, ఎందుకంటే ఇంత సీటు దొరకాలంటే దొరకదు అని చెప్పి దాన్ని ఒప్పందం చేసుకొని 800 ఏమో మాట్లాడుకొని భయాన్ని ఇచ్చిన పోయే వరకు కడిగింది. ఎంత కడిగినా ఎంత వాసనే ఆ విధంగా వాసన జరిగింది. ఇక ఆ వాసనలోనే ఉన్నాం. ఎందుకు ప్రభా ఇది, నేను అన్నీ నీకు అనుకూలంగానే నడతాను కదా, అసలు ఎందుకు నా జీవితంలో ఇట్లా అవుతుంది అని నేను ప్రార్థన చేసిన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి, మన ఈ చర్చికి, ఎరుసలేం చర్చికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు నడతాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి, ప్రార్థన చూసుకోవాలి. ఈ గాడికి నడచడానికి సరిపోతుంది, ఏం చేయాలి అని అట్లా ఒక ఏడుపు, తినడానికి తిప్పలవుతుంది. ఏం చేయాలి, ఒకటే 10 రూపాయలు ఉన్నాయి. ఆ 10 రూపాయలు ఒక అరటిపళ్ళు అమ్ముకున్నట్టయినా ఆయన ఏం చేసిండంటే, కత్తి కాటు పడ్డాయి, అవి పలిగిపోయిన బాపతి, వేటాయి పలిగిపోయిన బాపతి, అటువంటి అన్నీ ఇన్ని అయితే కట్టించాను. వరకు కవర్లు వేసి ఇస్తే అవే 2 రోజులు 2 ఇళ్ళు తిని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసి ఆ విధంగా జీవితం గడిపాం. ఆ తర్వాత ఎందుకు ప్రభు మమ్మల్ని ఈ విధంగా మేము బాధపడుతున్నాం, కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసాం. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఇటు కర్ణపురం, అటు ఎరుసలేం చర్చి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి
ప్రార్థన చేసుడు, పోవుడు, వచ్చుడు, చేసుడు ఈ విధంగా జరిగింది. ఇంత నమ్ముకున్నాక ఎందుకు అని అంటే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి అప్పులు ఉన్నోళ్ళు, లేకపోతే నేను అక్కడికి ఏదన్నా భూమి పనుల మీద ఆ పని మీద నేను పోయినప్పుడు ఆ శోధన మళ్ళీ నా మీదకి వచ్చేది. ఆ శోధన వచ్చినప్పుడు అట్లా మళ్ళా గొడవలు తయారయ్యాయి. ఆ విధంగా ఉన్న తర్వాత మంచిగానే ఇక అరటి పండ్ల బండి పెట్టుకున్నాం. అరటి పండ్ల బండి పెట్టుకొని కొన్ని రోజులు వాచ్మెన్ చేసినాం. మళ్ళా తర్వాత అరటి పండ్ల బండి పెట్టినాం. ఇక్కడ కూడా మేస్త్రి పని చేసినాం. నేను దానియాలన్న కొన్ని చోట్ల పని చేసినాం, మేస్త్రి పని. ఆయన కూడా మేస్త్రి పని వస్తుంది. దానియాలన్న నేను కలిసి పని చేసినాం. ఎక్కడికి వెళ్ళినా కలిసి పోయేది. చర్చిలా కలిసి కుర్చీలు వేసేది, తీసేది, ఏదన్నా ఉంటే తినేది. అప్పుడు చర్చి ముందు బాగా గడ్డి ఉండేది. నెలకోసారి, వారానికి ఒకసారి అట్లా చెక్కేది మేము. లేదా ఆ ఇంటి ముంగట, చర్చి ముంగట మాత్రం అప్పుడు పందులు ఉండేది. ఆ పందులు ఆ చర్చి ముంగట వచ్చేది. అదంతా తీసి శుభ్రంగా దేవుని సన్నిధిని శుభ్రంగా చేసుకుంటా అది చేసేది. ఇక కాశపురం పోవాలంటే భయం. కాశపురం పోవాలంటే భయం. అక్కడికి వెళ్తేనే శోధన వస్తుంది, వెళ్ళాలి అని భయం. అయితే అయ్యగారు ఒకరోజు అన్నాడు, ఎస్ఎం అయ్యగారు, ఐజాక్ అయ్యగారు, నేనున్నా రా ప్రార్థన చేద్దాను అన్నాడు. అన్నోలే సరే మంచిది అని ప్రార్థన చేసిండు. బండి ఎక్కువ అంటే బండి ఎక్కినాం, పోయినాం. ఆ రోజు అక్కడ ఆరాధన జరుగుతుంది. జరిగినలే మరి ఈ చిన్నదానిలో ఊకుండాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది కదా. ఒకటి పెద్దది ఉంటే చూడు కిరాయికి అని అంటే పెద్దది 7 ఉన్నది, 6 ఉన్నది, 7 ఉన్నదని అన్నీ ఎంకులాడతారు వాళ్ళు. ఇక నాకు జర మనశ్శాంతి లేదు, ఇక్కడికి వస్తే ఏమైపోద్దు నా జీవితం అని భయం ఒక పక్క. కానీ అప్పుడే ఒక వ్యక్తి అన్నది, మరి అబ్రాహ్మణ్ ఇల్లు ఉన్నది కదా అని అన్నది. అంటే ఎందుకు అంటే ప్రార్థనకు కావాలి. ప్రార్థన కంటే పెట్టుడు, మన ఇంట్లో పెట్టుడు అని అప్పుడే తానే చేయించేసి ఏది చూద్దాం పొమ్మని అయ్యగారు అన్నాడు. అయ్యగారు అనగానే పోయినాం. అదే సొమ్ము మీద పోయినాం. చూసి బాగానే ఉన్నది. 2 రోజులు వాడుకోవచ్చు. ఒకదాన్ని మీరు సామాను పెట్టుకోరు, ఒకదాన్ని అంటే 1, 2 లేదు, మొత్తం సేవ కూడా వాడుకోవాలి కదా. మొత్తం వాడుకుండా అని చెప్పి తాళం చేయించి వచ్చిన. అప్పటి నుండి దేవునిలో వాడబడుతూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ అది ఉంటే సేవ ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ విధంగా ఇక్కడ పని ఉంటే అక్కడికి కలిసి పనిచేసుడు, ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంటే కొన్ని రోజుల తర్వాత నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దర్శనం అంటే ఎక్కడ కాదు, మా అత్తగారు ఊరు అది. అక్కడ ఒక చర్చి వేసి అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడికి వెళ్ళు అని చెప్తే వెళ్తామని అన్న అని అక్కడ ఒక దర్శనం నాకు వచ్చింది. అక్కడ గుడ్లు వెళ్ళినట్టుగా, దాని చుట్టూ మేకలు వేసినట్టుగా, దాని చుట్టూ మాకలు వేయినట్టుగా, మాకల మందలు, గొర్రెల మందలు వేయినట్టుగా, ఒంటెలులాగా దూరంకి లేదు ఒంటెలు అవి వేయినట్టుగా ఒక ఏడారిలాగా కనిపిస్తుంది. అక్కడ మనం ప్రార్థన చేసినట్టుగా దేవుడు మాట్లాడతాడు, కనిపిస్తానని అట్లా నాకు కనిపించింది దర్శనం. అయితే ఆ దర్శనం ద్వారా నేను కూడా ఒక చర్చి కట్టాలి. ఎందుకంటే దేవుని నామాన్ని కనపరచాలి. ఎందుకంటే నేను తప్పిపోయినా. ఎందుకు ఇంతకుముందు దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని నుండి తప్పిపోయి మళ్ళీ హిందువులలో పడిపోయినా కదా. దేవుని దగ్గర నుండి తప్పిపోయి మళ్ళీ లోకంలో కలిసిన. సరే, లోకంలో కలిసిన కాబట్టి అప్పుడు అందుకనే నాకు ఒక దేవుని గుడి కట్టాలండి. ఎందుకంటే యథార్థవంతుడు అనేది ఒక
నీతో ఒకటి పంచుకోవాలని ఆ తలంపు ఎప్పుడైతే నాకు వచ్చిందో ఒక దేవుని గుడి కట్టాలి అలాంటి కాడపాలని ఏరియాల అక్కడ నువ్వు పోయి ప్రార్థన చేయాలని చెప్తే నాకు ఇప్పుడే పానం మంచిగా లేదు, నాకు అప్పులు ఉన్నాయి, ఆడేదాన్ని దించిపోసి ఎత్తిపోసిన బాబోతే ఆ అప్పులన్నీ ఎటుపోయినాయి, అవి అట్లనే ఉన్నాయి, అవి పిల్లకు పిల్ల తల్లికి తల్లి అవి పైసా దాటిపోయినాయి, 3-4 ఏళ్ళ వరకు పైసా దాటిపోయినాయి. అయితే అట్లా నేను ఏమైపోయిందంటే ఇప్పుడు ఏడబోతా అని నేను అనుకున్నా. అయినా మా వాళ్ళు ఏమైతే దానికి చదువు రావాలి కదా, దానికి మంచి టాలెంట్ ఉండాలి, బైబిల్ ట్రైనింగ్ ఉండాలి, అటువంటిది ఉండాలి, నా వల్ల ఏమైతే అక్కడికి పోవటం అని నేను అనుకునేవాడిని. కానీ చర్చి కట్టిద్దామనే మాట ఒకటి నా హృదయంలో నేను కూడా అనుకున్నాం, ఆ విచారం కూడా చేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాలని ముచ్చట నా ఆలోచన రాదు. ఈ తర్వాత కొన్ని రోజులు గడిచింది. ఈరోజు ఒక సేవకుడుగా చేసడానికి కొరకు దేవుడు పొమ్మంటే నేను అసలే పోను. అది అత్తగారు ఊళ్ళో పోయి నేను ఉంటాను. నేనుండా అసలు ఇక్కడ ఎక్కడన్నా నువ్వు శివపురం బట్టి ఊడిపించినా ఊడుతా. కానీ ఎస్ఎం చర్చిలో నేను వాచ్మెన్ చేసిన అట్లా వాచ్మెన్ చేసిన మంచిదే, కానీ నేను అక్కడికి వెళ్ళా అని పట్టుబట్టిన. ఎంత పట్టుబట్టినా కానీ నేను ఎంత మొండేసి వేసినో, నేను బండి పెట్టి అరటి పళ్ళు అమ్ముకుంటా ఉంటే ఆ అరటి పళ్ళ బండి దొంగలు ఎత్తుకొని పోయారు. నేను బోనాన్ని మొండి పట్టి మా కొడుకు చేస్తా అంటే తినుకుంటా ఉంటే మా కొడుకు కరెంటు పని చేస్తాడు. ఆ కొడుకు పని చేస్తా అంటే తినుకుంటా ఉంటావా బిడ్డ అని చెప్పి ఆయన బ్యాగు ఓ వ్యక్తి గుంజుకున్నాడు. నీళ్ళు తక్కువ పోతుంది అది అంటే నేను బోనన్నదానికి ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఎప్పుడైతే నేను పోతా అని తీర్మానం చేసుకున్నానో అప్పుడే కర్ణపురంలో నేను అందరు ఆరాధిస్తారు, నేను ఆరాధిస్తలేను, నేను పడుకొని ఉన్నా, ఎందుకు నువ్వు పండుకున్నావు, నేను వెళ్ళమన్న అక్కడికి నువ్వు వెళితే బాగుంటావు కదా, ఇట్లా పేషెంటే ఎన్ని రోజులు ఉంటావు అని చెప్పి అంటే మరి ఎట్లా అంటే నేను చెప్పిన పని నువ్వు చేయకపోను అన్నోలే, నేను అక్కడికి పోను అని అంటే మరి అక్కడికి పోకపోతే నువ్వు అట్లనే పేషెంట్ అయి ఉంటావు అని అన్నాక ఈ పేషెంట్ అయి ఉండడు ఎందుకని పోతా, నువ్వే పని చెప్పినామైతే పోతా అని తీర్మానం చేసిన తర్వాత అప్పుడు లేచి వెంటనే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టిన. ఒక చెట్టు కింద చిన్నగా రేకులు వేసి ఆ రేకుల కింద ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినాం. ఒకళ్ళ తర్వాత ఇద్దరు తర్వాత ఇంకో ఇద్దరు, ఇట్లా ఒక 10 మంది ఏ విధంగా తయారైన దేవుని కృప వల్ల ఈరోజు మందిరం కట్టినాం. అది కూడా ఐజాకాయతోటి ఎల్సిలేన్ బాప్టిస్ట్ చర్చి ఐజాకాయతోటి ఓపెనింగ్ చేసినాం. ఆ విధంగా ఎప్పుడు మాకు ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప వల్ల మంచిగా ఉన్నాం. మంచి పంట పండుతుంది, మాకు ఉన్నటువంటి భూమిలో పంట పండుతుంది. మమ్మల్ని ఎన్నడూ ఉపవాసం ఉంచకుండా మంచి భోజనం ఇచ్చి దేవుడు, ఇంత చదువు రాదు కానీ ఈ చదువు రాకున్నా ఆయన అక్కడ నిలుచుంటే చాలు, ఏది మాట్లాడాలనో వాళ్ళకు నాకు తెలియదు కానీ చదువు రాయనైనా నువ్వు ఎందుకు ఈ విధంగా వాడుకుంటాడో తెలియదు అని వాళ్ళే అనుకుంటారేమో, కానీ వాళ్ళు చెప్తారు, నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ ఆ మాటలు వాళ్ళు ఎన్నోళ్ళకే అంత రుచికరంగా ఉంటాయి. కానీ నాకు భయం ఏంటంటే నేను చదువు రాని కదా, ఎందుకు పనికి రానివాడిని కదా, అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు అని నేను దేవుని మీద భారం వేసేది, దేవుడే మాట్లాడేది. ఇప్పుడు కొంతమందికి నేను ప్రార్థన చేసినప్పుడు తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు,
దొంగలు మారారు. ఆ విధంగా దేవుడు అటువంటి వారిని బాగు చేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఏ సైతాను ఏ యొక్క శోధన నిన్ను వెంటాడినా, ఏ బాధలు నిన్ను వెంటాడినా, ఏ వ్యాధి నిన్ను వెంటాడినా నువ్వు భయపడకుండా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు. ఆవగింజంత విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు. ఆ విధంగా నేను ఉంచిన దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఈరోజు మంచిగా ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టిండు. ఆ విధంగా దేవుడు ఈ మాటలు దీవించి, ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు కూడా నాలాగా మీరు కూడా ఆశీర్వదించబడును గాక. ఆమేన్.